ఇక్కడ చూడండి ప్రశ్న ఏమి ఇచ్చారంటే అజీవిక వాజ్ ఫౌండెడ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అడిగారు అనమాట. అజీవిక. సో మామూలు అజీవిక అంటే ఏంటి? అజీవిక అనేది ఒక మతం అనమాట. సో అజీవిక మతం. సో ఈ అజీవిక మతంని స్థాపించినటువంటి వ్యక్తి అనమాట. సో అజీవిక మతం యొక్క స్థాపకుడు ఎవరని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు అనమాట. సో దీనికి సంబంధించి చాలా మ్యాటర్ చెప్తాను మీకు. క్వశ్చన్ ఈజీగా ఉండొచ్చు, క్వశ్చన్ చూడడానికి చాలా ఈజీగా ఉండొచ్చు ప్రశ్న అనేది, కానీ మీకు చాలా డీటెయిల్స్ చెప్తాను చూడండి ఇక్కడ. సో స్థాపకుడు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. సబ్బకామి, మక్కాలి గోషల, కృష్ణ, మహావీర. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మక్కాలి గోషల అనమాట. సో ఎవరు స్థాపించారంటే ఈ అజీవిక మతాన్ని? మక్కాలి గోషల. సో మక్కాలి గోషల అని ఆయన స్థాపించారనమాట. అసలు ఈయన ఎవరంటే ఈయన కంటెంపరీ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ. సో గుర్తుపెట్టుకోండి, వర్తమాన మహావీరుడు. సో వర్తమాన మహావీర్ మీకు తెలుసు కదా, వర్తమాన్ మహావీర్. సో ఒకప్పుడు ఈయన వర్తమాన మహావీరుడితో పాటు ఉండేవాడు అనమాట. సో వర్తమాన మహావీరుడు ఎవరంటే 24వ తీర్థంకరుడు, జైన మతంలో 24వ తీర్థంకరుడు. వర్తమాన మహావీరుడు యొక్క అనుచరుడు అనమాట. వర్తమాన మహావీరుడితో కలిసి ఉండేవాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నమాట. వర్తమాన మహావీరుడితో విభేదాలు వచ్చి మక్కాలి గోషల సపరేట్గా ఒక మతాన్ని స్థాపించాడు, జైన మతం నుంచి బయటకు వచ్చేసి. అదే అజీవిక మతం అనమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ మక్కాలి గోషల ఒకటి వర్తమాన మహావీరుడికి, ఇంకోటి గౌతమ బుద్ధుడికి, ఇద్దరికి కూడా కంటెంపరీ అనమాట. సో ఇద్దరి కాలంలో ఉన్నాడు, ఇద్దరికి సమకాలీకుడు. గుర్తుపెట్టుకోండి. సో వర్తమాన మహావీరుడికి ఇది బుద్ధిజం అనమాట. అలానే మనకు వచ్చేసి వర్తమాన మహావీరుడికి గౌతమ బుద్ధ ఇద్దరికి కూడా కంటెంపరీ అనమాట. ఇద్దరి కాలంలోనే ఉన్నాడు. ఈయన స్థాపించిన మతం వచ్చేసి అజీవిక మతం. ఈ అజీవిక మతం వచ్చేసి కర్మ సిద్ధాంతాన్ని నమ్మదనమాట. కర్మ సిద్ధాంతం. సో కర్మ సిద్ధాంతం అనేది ఫ్యాలసీ అంటారు. కర్మ ఈజ్ ఏ ఫ్యాలసీ అంటారు. ఫ్యాలసీ అంటే అపోహ అని చెప్పేసి. కర్మ పూర్వజన్మలో చేసిన పాపాలు ఇప్పుడు తగులుతాయి, సో మనం చేసిన పాపాలు మన పిల్లలకు తగులుతాయి. ఇలాంటి కర్మ సిద్ధాంతం అనేది ఒక అపోహ మాత్రమే, అది జరగదని చెప్పేసి చెప్పిందనమాట. మెటీరియలిస్టిక్ రిలీజన్ ఇది. అయితే ఈ మతంలో ఎవరైనా జాయిన్ అయ్యారా? రాజులు చక్రవర్తులు ఎవరైనా జాయిన్ అయ్యారంటే ఈ మతంలో జాయిన్ అయినటువంటి చక్రవర్తులు చేశారంటే బిందుసారుడు, అశోకుడు తండ్రి అనమాట. అశోకుడు తండ్రి అయినటువంటి బిందుసారుడు, బింబిసారగాడు, బిందుసార గుర్తుపెట్టుకోండి. సో మౌర్య చక్రవర్తి అయినటువంటి బిందుసార. సో ఈయన జాయిన్ అయ్యాడు అనమాట. ఈ బిందుసార ఈ యొక్క అజీవిక మతంలో జాయిన్ అయ్యాడు. సో అర్థమైందా? కాబట్టి ఇలా అజీవికులకి అశోకుడు కూడా గుహలు ఇచ్చాడు అనమాట. కొన్ని గుహలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో బారాబర్ హిల్స్ దగ్గర కొన్ని సుదామన్ కేవ్స్ అటువంటి ఇచ్చాడనమాట. సో ఇంతవరకు క్లియర్ కదా? ఈ విధంగా మక్కాలి గోషల ఈ అజీవిక మతాన్ని స్థాపించాడు. ఆయన హీ వాజ్ ఏ కంటెంపరీ ఆఫ్ బోత్ వర్తమాన మహావీర అండ్ గౌతమ్ బుద్ధ. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి పాయింట్ కూడా. చూడండి ఎంత డేటా వచ్చిందో మీకు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా చదువుకోవాలి. మన టెస్ట్ సిరీస్లో ప్రతి ప్రశ్నకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇలానే ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది.